పద్మశ్రీ అవార్డు అందుకోవడానికి అందరూ ఇస్త్రీ చేసిన కొత్త కొత్త సూట్లు, బూట్లు, టైలు కట్టుకుని వస్తే ఒకే ఒక్క వ్యక్తి మాత్రం లుంగి కట్టుకుని వచ్చాడు. అందరూ అతన్ని చూసి సామాన్యుడు అనుకున్నారు. కానీ వారికి తెలియదు అతనెవరో, అతని టాలెంట్ ఏంటో. కానీ ఒక్కసారి అతనెవరో తెలియగానే అందరూ షాక్. సామాన్యుడు అనుకున్న అతనిని చప్పట్లతో ఘనంగా అభినందించారు. అసలు ఈ లుంగి కట్టుకుని వచ్చిన ఈ పెద్దాయనెవరు, ఆయన స్టోరీ ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పెద్దాయన పేరు పాండిరామ్ మాండవి. ఛత్తీస్గఢ్ లోని ఒక చిన్న గ్రామంలో నివసించే సాధారణ భారతీయ పౌరుడాయన. చిన్నప్పటి నుండి అంటే దాదాపు తన 15వ ఏట నుండి చెక్క ముక్కల మధ్య పెరిగాడు. ఆయన చిన్నతనంలో చెక్కలను చెక్కుతూ వాటితో బొమ్మలు చేస్తూ ఆడుకునేవాడు. అయితే చిన్నప్పటి నుండి వచ్చిన అదే అలవాటు ఆయన్ని ఇప్పుడు పద్మశ్రీ వరకు తీసుకొచ్చిందంటే నమ్మగలరా? పాండిరామ్ పేరు చాలా మందికి తెలియదు. కానీ కళలు, కళాకారుల గురించి తెలిసిన అనేక మంది ఆయన పేరుని ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా వినే ఉంటారు. ఎందుకంటే ఆయన ఒక అద్భుతమైన శిల్ప కళాకారుడు. చెక్కలతో అద్భుతమైన శిల్పాలు, వస్తువులు మరియు బొమ్మలు తయారు చేయడంలో ఆయనకెవరు సాటిరారు. పాండిరామ్ చెక్కలతో అందమైన శిల్పాలు, ఆట బొమ్మలు, సంగీత వాయిద్యాలు, వస్తువులు తయారు చేస్తూ వాటిని అమ్ముతుండేవాడు. అలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. క్రమక్రమంగా అదే అతని జీవనాధారం అయ్యింది. అయితే వారంలో 6 రోజులు విశ్రాంతి లేకుండా రోజుకి 10 నుండి 12 గంటల పాటు పనిచేసి ఆదివారం మాత్రం రోజు మొత్తం విశ్రాంతి తీసుకునేవాడు పాండిరామ్ మాండవి. అయితే ఒక రోజు చిన్నప్పుడు చూసిన ఒక సంఘటన పాండిరామ్ ని ఒక కొత్త ఆవిష్కరణ చేసేలా చేసింది. అదే ఆయన్ను ఇప్పుడు మనకు పరిచయం చేసింది. ఓ రోజు పాండిరామ్ కి ఒక కొత్త ఐడియా వచ్చింది. తన చిన్నప్పుడు తన పక్కనుండే ఓ ముసలాయన ఒక ఫ్లూట్ లాంటి వస్తువుని అర్ధరాత్రి నడిచేటప్పుడు పాములు గాని ఏదైనా ఇతర కీటకాలు దగ్గరికి రాకుండా ఉండడానికి దానిని గాల్లో తిప్పుతూ ఉండేవాడు. అలా ఆ ఫ్లూట్ లోకి గాలి వెళ్లి ఒక రకమైన శబ్దం చేసేది. ఆ శబ్దానికి చీకట్లో ఎలాంటి కీటకాలైనా అక్కడి నుండి పారిపోతాయని నమ్మేవారు. అయితే పాండిరామ్ ఆ ఫ్లూట్ ని సరికొత్త సంగీత వాయిద్యంగా మార్చాలనుకున్నాడు. దాని మీద విశ్రాంతి లేకుండా పనిచేసి ఒక కొత్త ఫ్లూట్ ని తయారు చేశాడు. అయితే అన్నిటిలా ఆ ఫ్లూట్ ని నోట్లో పెట్టుకుని ఊదడం గాని, పెదాల ముందు పెట్టుకుని ఊదడం గాని అక్కర్లేదు. దాన్ని కేవలం గాలిలో అటు ఇటు తిప్పితే చాలు మధురమైన సంగీతం అందులో నుండి వచ్చేది. అయితే ఓ రోజు ఢిల్లీలో జరిగిన ఎగ్జిబిషన్ లో ఈ ఫ్లూట్ ను ప్రదర్శించాడు పాండిరామ్ మాండవి. కానీ అక్కడ ఆయన అస్సలు ఊహించని సంఘటన ఒకటి జరిగింది. జపాన్ కి చెందిన కొంతమంది ఆ ఫ్లూట్ ని చూసి తెగ ఆశ్చర్యపోయారు. గాలిలో తిప్పితే ఇంత అద్భుతమైన సంగీతం రావడం ఏంటని షాక్ అయ్యారు. ఆ ఫ్లూట్ ని కొనడానికి ఎంతో ఎగబడ్డారు. ఆ రోజు నుంచి పాండిరామ్ చేసిన ఆ ఫ్లూట్ వేలల్లో అమ్ముడయ్యి పాండిరామ్ గారిని ప్రపంచానికి పరిచయం చేసింది. అదొక్కటే కాదు, పాండిరామ్ గారు చేసిన శిల్పాలు ఢిల్లీ ప్రగతి మైదాన్, ముంబై జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో చిన్న చిన్న దువ్వెనల నుంచి భారీ విగ్రహాల వరకు, అంతేకాకుండా గిరిజన సాంప్రదాయానికి ప్రతీకలుగా చెక్కలతో చేసిన శిల్పాలు దేశవ్యాప్తంగా ప్రదర్శించబడ్డాయి. దేశ విదేశాల్లో కూడా ఆయన కళ చూసిన వారు తెగ మెచ్చుకున్నారాయన్ని. కానీ పాండిరామ్ ఒక సాధారణ వ్యక్తి. దేశ విదేశాల్లో ఆయన కళను ఎలా ప్రదర్శించారు అనే సందేహం మీలో చాలా మందికి రావచ్చు. కానీ ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే కృషి, పట్టుదల, నిజాయితీ ఉంటే అన్ని వాటికవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. పాండిరామ్ విషయంలో కూడా అదే జరిగింది. ఆయన కళ నచ్చి ఎంతో మంది ఆయనకు సహాయంగా నిలబడ్డారు. వారిలో ఆయన్ను ముందుకు నడిపించిన ఒక ముఖ్య వ్యక్తి జె స్వామినాథన్ గారు. ఆయన బస్తర్ జిల్లాలోని కళాకారులను గుర్తించి వారి కళను భోపాల్లోని భారత్ భవన్ ట్రైబల్ ఆర్ట్ మ్యూజియం కి తీసుకెళ్లారు. అలా అక్కడి నుండి పాండిరామ్ గారు సురభి అనే ప్రసిద్ధ టీవీ షోలకి వచ్చారు. అదే ఆయన జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు పాండిరామ్ ఆయన కుమారులు బలదేవ్, రాంసింగ్ తో కలిసి తన గ్రామంలో గిరిజన సంస్కృతిలో ప్రత్యేకమైన గోటులు నిర్మాణం చేస్తున్నారు. ఇది యువ గిరిజనులకు సాంస్కృతిక కేంద్రంగా పనిచేసేది. ఇప్పుడు అది మళ్లీ పునరుద్ధరించడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఇంతకాలం తన పని మీద ప్రేమతో పనిచేసిన ఆయన ఇప్పుడు తన కళకు గాను పద్మశ్రీ గెలుచుకున్నారు. కానీ ఆయన కళ ఇక్కడితో ఆగలేదు. ఇప్పటి యువత చెక్క పనుల వైపు ఆకర్షితులవ్వడం అంత తేలికైన విషయం కాదు. కానీ మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే నా కళలకు ఒక శాశ్వత మ్యూజియం కావాలని కలలు కంటున్నాను అని చెప్తున్నాడు పాండిరామ్ మాండవి. నిజమైన శ్రద్ధ, నిబద్ధత ఉంటే ఎంత చిన్న గ్రామం నుంచి వచ్చినా ప్రపంచం మన ప్రతిభను గుర్తిస్తుంది. మన సాంప్రదాయ కళలు విలువైనవే. వాటిని మరవకుండా భవిష్యత్ తరాలకు అందించాలి. సాధారణమైన సాధనాన్ని కూడా అసాధారణంగా మార్చే శక్తి మనలోనే ఉంటుంది. దాన్ని ఎవరు గుర్తించరు, మనమే వెలికి తీయాలని చెప్తుంటారు పాండిరామ్ మాండవి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలోని గడ్బెంగల్ అనే చిన్న గ్రామం నుంచి దేశవ్యాప్తంగా తన కళను ప్రాచుర్యంలోకి తీసుకెళ్లిన ఈ 68 ఏళ్ల కళాకారుడు ఇప్పుడు దేశంలో 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని అందుకున్నారంటే ఇదేమీ సామాన్యమైన విషయం కాదు. అయితే ఈ వీడియో ద్వారా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వీడియో ఇలాంటి ఎంతో మందిని, వారిలో ఉన్న టాలెంట్ ని వారికి గుర్తు చేస్తుందేమోనని మా చిన్న ప్రయత్నం.
ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మా ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. మరో వీడియోలో మరో అద్భుతమైన వ్యక్తి కథతో మళ్ళీ కలుద్దాం. జై భారత్, జై హింద్.